పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో నీ ఒక్కడవే మార్పులైనటువంటి సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకై శిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడవై మూడవ రోజు తిరిగి లేచిన ఒకే ఒక్క దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అట్టి దేవుడు అయిన మిమ్మును కలిగి ఉండే ధన్యత మీరు మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఈరోజు యావత్ ప్రపంచంలో అనేక భాగాల్లో ఈ పునరుద్ధాన పండుగ జరుగుతూ ఉండగా ప్రజలందరూ కూడా ప్రభా, పునరుద్ధానుడు అయినటువంటి మిమ్మును తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. మీ యొక్క పునరుద్ధాన బలంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రతి నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం గమనించినప్పుడు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆరాధించినటువంటి కొద్దిమంది స్త్రీలు మనకు కనిపిస్తారు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి 4 సువార్తల్లో కూడా రాయడం జరిగింది. ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు, అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి 9 వచనాలు, అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి 10 వచనాలు, యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 18 వచనాలు. ఈ వచనాలన్నీ కూడా మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై ఎవరికి కనిపించాడు, మరి ఎవరు ఆ సమాధి దగ్గరికి వచ్చారో, ఇలా అనేకమైనటువంటి విషయాలు ఈ 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. విశ్రాంతి దినము అంటే శనివారం. మామూలుగా యూదులకు సబ్బాత్ అంటారు. దాన్ని ఆ రోజు ఏం పని చేయరు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువు మరి ఎప్పుడు తిరిగి లేచాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తాం. ఆదివారమున అని ఎప్పుడైతే ఆదివారం ముందు ప్రభువు తిరిగి లేచాడో అప్పటి నుండి ఆదివారానికి మరొక పేరు పెట్టబడింది. ఏం పేరు తెలుసా? ప్రభువు దినము. విశ్రాంతి దినం అంటే శనివారం. ప్రభువు దినము, ఆదివారం అనేది ప్రభువు దినం అన్నమాట. సండే ఈజ్ ద లార్డ్స్ డే. ప్రభువు దినమందు నేను పరవశుడనైనగా అని పద్మాసు దీపమందు యోహాను మాట్లాడటం మనము చూస్తాం. సరే, ఇక్కడ ఎంతమంది స్త్రీలు కనిపిస్తున్నారు? 2 స్త్రీలు కనిపిస్తున్నారు. ఒక ఆమె మగ్దలేన మరియ, ఇంకొక వేరొక మరియ అని 2 మరియలను మనం చూస్తాము.
అయితే మార్కు 16వ అధ్యాయం 1వ వచనంలో ముగ్గురు స్త్రీలు కనిపిస్తారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి. ఇక్కడ ముగ్గురు స్త్రీలు మనం చూస్తా ఉన్నాం. సలోమి కూడా ఇక్కడ యాడ్ అయినట్టుగా చూస్తా ఉన్నాం. ముగ్గురు స్త్రీలు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారట? ఆయనకు పూయవలెనని. why they came to the tomb. ఆ సమాధి దగ్గరికి వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే సుగంధ ద్రవ్యాలు ఆయనకి పూయాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. సుగంధ ద్రవ్యములు పూయవలెనని కొన్నిది అని చూస్తున్నాం కదా అక్కడ. మరి అంత తెల్లవారుజామున చీకటిగా ఉన్నటువంటి సమయంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముంటారా? ఆ టైంలో వాళ్ళు కొనుంటారా అని అంటే వాళ్ళు అప్పుడు కొనలేదు. అవి మరి ఎప్పుడు కొనుంటారు అంటే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 55, 56 వచనాలు చదువుదాం. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను సిద్ధపరిచి విశ్రాంతి వచ్చేస్తుంది. మధ్యలో శనివారం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే సుగంధ ద్రవ్యాలు కొన్నారు, కానీ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ ప్రభు యొక్క పార్థివ దేహానికి పూయలేకపోయారు. ఇక విశ్రాంతి దినం వచ్చింది కాబట్టి ఆ టైంలో ఇంకేం చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ముందుగానే వీటన్నిటిని కొనుక్కున్నారు, కానీ ఆదివారం రోజు వాటిని పుయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏమో జరుగుతున్నామంటే దే పర్చేస్డ్, వాళ్ళు కొన్నారు వాటిని. చూడండి, నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు కొరకు వాళ్ళు ఆ సుగంధ ద్రవ్యములను కొన్నారు. ఇక్కడ దే స్పెండ్ సమ్ మనీ ఫర్ సేక్ ఆఫ్ ద లార్డ్. ప్రభు నిమిత్తము కొంత ధనాన్ని వాళ్ళు ఖర్చు పెట్టారు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో చాలా మంది స్త్రీలు ఆ పరిచర్యకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టుబడిన కొద్దిమంది స్త్రీలు, కొందరు స్త్రీలను అనగా తమకు కలిగిన ఆస్తిలో వారికి ఉపచారము చేయించవచ్చు. కాబట్టి స్త్రీలు పరిచర్యలో ఎంతో సపోర్టర్స్ గా ఉన్నారు. పరిచర్యలో ప్రభువుకి సహకారులుగా ఉన్నారు. అంతేకాకుండా వారి త్యాగం గురించి మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇంకొక మరియ మనకు కనిపిస్తుంది. ప్రభువు బ్రతుకున్నప్పుడు ప్రభువును కనపరిచినటువంటి మరియ. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి చాలు. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి అర్పణ ఆమె కలిగి ఉందో.
మంచి ఖరీదైనటువంటి అత్తరును తీసుకుని వచ్చి ప్రభు పాదాలను అభిషేకిస్తున్న మరియగా. ఈ మరి ఎవరంటే మరి లాజరు, మార్తా, మరియ అంటాం కదా, ఆ మరి. శ్రేష్టమైనటువంటి దానిని ప్రభువుకి ఇచ్చేటువంటిదిగా, గివింగ్ టు ద లార్డ్ వాట్ ఇస్ ద బెస్ట్. ఏది శ్రేష్టమైనటువంటిదో దాన్ని ప్రభువుకి ఇవ్వడం. మరి కయ్యూను, హేబెలు వీరిద్దరు కూడా ప్రభువుకు బలి అర్పించేదానికి వెళ్ళారు. కయ్యూను గురించి చదువుతాము, హేబెలు గురించి కూడా చూస్తాం. హేబెలు ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి వాటిలో కొన్ని తీసుకొచ్చి ప్రభువుకి సమర్పించాడు. శ్రేష్టమైనటువంటి వాటిని ప్రభువుకి ఇవ్వటం ప్రియ. ఇంకొక పరిభాషలో చెప్పాలి అంటే శ్రేష్టమైనది ఏంటి అంటే యవన కాలం శ్రేష్టమైనది అని సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. సో గివింగ్ టు ద లార్డ్ వాట్ ఈస్ ద బెస్ట్. శ్రేష్టమైనటువంటి వాటిని ప్రభువుకి ఇవ్వడం. మన యవనస్తులు నిజంగా శ్రేష్టమైనటువంటి వారు. యవన కాలంలో దేవునికి తమను తాము సమర్పించుకున్నట్లయితే, దేవుని పట్ల శ్రద్ధ కలిగి జీవించినట్లయితే, గాడ్ విల్ ఎక్సాల్ట్ దెమ్. దేవుడు వారిని ఎంతగానో హెచ్చిస్తాడు. బైబిల్లో యోసేపుల గురించి మనం చూస్తాం. యోసేపు యవన కాలంలో తాను దేవునికి సమర్పించుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. కాబట్టి దేవుడు యోసేపుని ఎంతగానో హెచ్చించాడు. మరియను గురించి మనం చూస్తాం. తల్లి అయిన మరియ యవన కాలంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభువును ఎంతగానో ఘనపరిచింది. సో గాడ్ ఆనర్డ్ హర్. ప్రభువు ఆమెను ఎంతగానో ఘనపరిచాడు పిల్లలు. కనుక శ్రేష్టమైనటువంటి వాటిని దేవునికి ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. సరే, ఈ సమాధి దగ్గరికి స్త్రీలు ఏ టైంలో వచ్చారట? తెల్లవారుజామున వచ్చారు. ఇంకా చెప్పాలి అంటే అప్పుడు తెల్లవారులా, ఇప్పుడన్నా కొంచెం తెల్లవారినట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇంకా చీకటిగా ఉన్న టైంలో వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఒక్క నిమిషం. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి. ఆదివారమున ఎప్పుడట? ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు, ఇంకా చీకటిగా ఉన్న సమయంలో, అప్పటికి ఇంకా తెల్లవారుట, ఇంకా చీకటిగా ఉన్న సమయంలో వాళ్ళు సమాధి దగ్గరికి వస్తున్నారు అంటే బహుశా రాత్రి వాళ్ళు నిద్రపోయిన లేదో మనకు తెలియదు. ఎప్పుడెప్పుడు ఉదయం అవుతా ప్రభు దగ్గరికి వెళ్దాం, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ప్రభు దగ్గరికి వెళ్దాం, ఈ అత్తరు తీసుకొని, ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని ప్రభు యొక్క శరీరానికి పోద్దాము అని వాళ్ళు ఆ రాత్రి సరిగా నిద్రపోయారో లేదో కూడా మనకు తెలియదు ప్రియ. ఇంకా చాలా చీకటిగా ఉన్నటువంటి సమయంలోనే వారు ప్రభు దగ్గరికి వస్తారు. దే హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ హంగర్ ఆర్ థర్స్ట్. అటువంటి ఆకలి, అటువంటి తృష్ణ, అటువంటి దప్పిక ప్రభు విషయంలో వారు కలిగి, అటువంటి ఆసక్తిని వారు ప్రభు విషయంలో కలిగి ఉన్నారు. 63వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. దేవా నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టు. చూడు, దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. ఈ మాట నిజంగా మనం దేవునితో హృదయపూర్వకంగా మాట్లాడితే దేవుడు చాలా సంతోషిస్తాడు.
ఎంతో మంది దేవుడిని రిజెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దేవా, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా. వేకు అంటే ఇప్పుడు అర్లీ ఇన్ ద మార్నింగ్, తెల్లవారుజామున వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని, నీ కొరకు నా ప్రాణం తృష్ణగొని. మనం ఈ మాటలు ఊరికి చదువుకుంటున్నాం కానీ దాని లోపల చాలా భావార్థాలు అనేటువంటివి ఉంటాయి. తృష్ణ ఇవన్నీ మనకు కొన్నిసార్లు అర్థం కావు ఈ మాటలు. అంత ఆసక్తి అన్నమాట, అంతరంగంలో నుండి ఉబ్బికేటువంటి ఆసక్తి. 42వ కీర్తనలో చూస్తాం కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదినా ఆయన సన్నిధిని కనపడదు. ఎప్పుడెప్పుడు కనబడతా? అటువంటి ఆసక్తి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని, నీ మాట నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము విషించుచుంది. చూడండి, నిజంగా మరి దేవుని కొరకైనటువంటి ఆశ, దేవుని కొరకైనటువంటి తృష్ణ, దేవుని కొరకైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం అనేది చాలా గొప్ప విషయము. సరే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేను. చాలా 2-3 వచనాలను గమనించినప్పుడు దేవుని యొక్క దూత పరలోకము నుండి వచ్చాడు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుంది. వై హి టర్న్డ్ ద స్టోన్? ఎందుకు మరి దేవదూత రాయిని పొర్లించాడు? ఎందుకు దేవదూత రాయిని పొర్లించాడు? ఒకవేళ రాయి పొర్లించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చాడా? ఎందుకు రాయి పొర్లింపబడింది? కొన్నిసార్లు మనము కొన్ని పిక్చర్స్ లో గమనించినప్పుడు ఆ రాయి అలా లోపం అయిన తర్వాత లోపం నుంచి ప్రభు బయటకు వస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా. అది స్క్రిప్చరల్ గా మనం ఆలోచిస్తే అది తప్పన్నమాట. ఎందుకు రాయి పొగిలించబడింది అంటే లోపల ఉన్నటువంటి ప్రభువు బయటకు వచ్చేదాన్ని కాదు, కానీ బయట ఉన్నటువంటి ప్రజలు లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు పునరుద్ధానుడు అని గుర్తించేదానికి. ప్రభువు రాయి పొగిలించిన తర్వాత బయటికి రాలే. మనం ఈ 4 సువార్తలు గమనించినప్పుడు ఆయన రాయి తెరవక ముందే, పొగిలించబడక ముందే బయటకు వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు యొక్క శరీరము మార్పు చెందినటువంటి శరీరం. పునరుద్ధానుడైనటువంటి ప్రభు పునరుద్ధాన శరీరముతో ఉన్నాడు. తలుపులు వేసుకోవాలన్నా కూడా ప్రభు లోపలికి వచ్చేయగలడు. ఇక్కడ రాయి చూడండి, మాట మనం ఏం చెప్తున్నాం? ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. దేవదూతలు ప్రభు యొక్క పునరుద్ధాన సమయంలో సమాధి దగ్గరికి వచ్చారు.
దేవదూతల గురించి ఆలోచన చేస్తే ద ఏంజెల్స్ టువర్డ్స్ జీసస్, ప్రభు విషయంలో దేవదూతల గురించి మనం గమనించినప్పుడు యేసు ప్రభు జన్మించేటువంటి సమయంలో మరి గాబ్రియల్ దూత మరియ దగ్గరికి వచ్చి మాట్లాడడం అనేది మనము చూస్తాము. తర్వాత ప్రభు బాప్తిజం తీసుకొని అరణ్యంలో 40 రోజులు ఉన్నటువంటి సమయంలో ఆ తదుపరి అపవాది చేత శోధించబడుతూ ఉండగా దేవదూతలు ఆయనకు పరిచయం చేస్తుంది అని మత్తయి సువార్తను చదువుకుంటాం, లూకా సువార్త. తర్వాత ప్రభు గెత్సేమనీలో ఎంతో దుఃఖంతో భారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత ఆయనను బలపరిచినట్టు లూకా రాశాడు తన సువార్త. తర్వాత ప్రభు పునరుద్ధారుడైనప్పుడు ఇక్కడ కూడా దేవదూతల పరిచయం అనేది మనకు కనిపిస్తారు. ప్రభు ఆరోహణమై ఆ ఒలీవ కొండ మీద నుండి వెళ్ళిపోతున్న సమయంలో సైతం అక్కడ కూడా దేవదూతలు మాట్లాడటం మనం చూస్తాం. అపోస్తలుల గారి 1వ అధ్యాయం. కనుక ప్రభు యొక్క జీవితంలో అటు ప్రారంభం నుండి ముగింపు వరకు, ఆరోహణమయ్యేంత వరకు దేవదూతలు ఆయా సందర్భాల్లో కనబడుతూ వస్తారు. ఇక్కడ పరలోకం నుండి దేవదూత వచ్చి రాయిని పొగిలించాడు. అన్సీన్ ఏంజెల్ డూయింగ్ సీన్ థింగ్స్. కనిపించని దేవదూతలు కనిపించేటువంటి కార్యాలను జరిగిస్తా. నేను ఈ ప్యాసేజ్ గత రాత్రి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. దేవదూతలు వాళ్ళ శరీరాలు ఉండవు, కానీ ఆయా సమయాల్లో వాళ్ళు శరీరాలను ధరించినట్టుగా కనిపిస్తారు. శరీరాలు లేకపోయినప్పటికీ వాళ్ళు భౌతిక సంబంధమైనటువంటి వస్తువులను తాకగలుగుతారు. ఇక్కడ రాయిని పొగిలించుట అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అన్ ఇమాజినేషన్. ఇదేదో ఊహా కల్పితమైనటువంటిది కాదు, కానీ పరలోకము నుండి దేవదూత వచ్చి రాయిని పొగిలించారు. ఇలా దేవదూతల గురించి మనం ఆలోచన చేస్తే దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఏంజెల్స్. వారెంతో శక్తివంతమైనటువంటి దూతలు. యెషయా గ్రంథం 37వ అధ్యాయము, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 36వ వచనం ఒకసారి చదువుకుందాం. అంతటా యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తను. ఉదయమును జనమును లేవగానే వారందరూ మృత కళేబరములుగా ఉండే. చాలు. ఒక రాత్రికి రాత్రే దిగారు. దేవదూత మొత్తినప్పుడు ఎంతమంది చనిపోయారట? 185,000 మంది చనిపోయారు. చిన్న విషయం కాదు. 185,000 మంది మృతులు అయ్యారు అంటే అది ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ థింగ్. అదేదో ఒక సామాన్యమైనటువంటి విషయము కాదు. ఒకే ఒక దేవదూత 185,000 మందిని హతమార్చారు. అశుద్ధులు. దేవదూతలు చాలా పవర్ఫుల్ ప్లేయర్. ఇక్కడ దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొగిలించి దాని మీద కూర్చుండును. ఇక్కడ ఒక అథారిటీ అనేది మనం కనబడతాం, అధికారపూర్వకమైన. వాస్తవానికి ఆ రాయి ఎట్లాంటిది? ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ స్టోన్. అది నిషేధింపబడినటువంటి రాయి. దాన్ని ఎవరు కదిలించడానికి లేదు. దాన్ని సీల్ చేశారు, దానికి ముద్ర వేశారు. ఆ రాయిని ఎవరు కూడా తాకేదానికి లేదు, కదిలించడానికి లేదు. ఆ సీల్ ఎవరు తీసేదానికి లేదు. ఒకవేళ ఆ సీల్ ఎవరైనా తీస్తే వాళ్ళని తీసుకెళ్లి చేస్తాలు వేసేస్తారు, జైలు వేసేస్తారు. అది రిస్ట్రిక్టెడ్ స్టోన్ అన్నమాట. వాళ్ళు వెళ్ళి మరి పిలాతు దగ్గర అధికారం తీసుకొని ఆ రాతికి ముద్ర వేశారు. ఎవరు కూడా దాన్ని తీసేదానికి
లేకుండా ఈవెన్ దో దే హ్యావ్ ఎ డిజైర్ టు ఎంటర్ ద టోమ్, దే ఆర్ రెస్ట్రిక్టెడ్. వారు ఆ సమాధిలోనికి వెళ్ళి ప్రభువును చూడాలనుకున్నా కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రాయిని తొలగించి ఆ రాతికి ముద్ర వేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభువు కార్యం చేసినప్పుడు అది ప్రభుత్వం అయినా అధికారులైనా దానికి తల వంచాల్సిందే. దేవుడు కార్యం చేస్తున్నప్పుడు దాన్ని ఎవరు కానీ ఏది కానీ ఆపలేదు. పిల్లలు, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనంలో మాట చూడండి. కార్యం చేయగా తిప్పగలవు. అదంతా చదవడం వచ్చారు. నేనే ఆయనను, నేను కార్యము చేయక త్రిప్పివేయవాడు. ఆయన కార్యం చేస్తే దాన్ని ఎవ్వరు కూడా త్రిప్పివేయలేరు. ఇఫ్ గాడ్ వర్క్స్, ఇఫ్ గాడ్ డస్, దేవుడు కార్యం చేస్తే దాన్ని ఆపగలిగినటువంటి శక్తి, తిప్పగలిగినటువంటి సత్తా ఎవ్వరు కూడా. ఇప్పుడు ప్రభువు యొక్క దూత వచ్చి రాయిని పొరలించాడు. ఎవరు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడు అక్కడ కార్యము జరిగిస్తా ఉన్నాడు. 4వ వచనం చదవండి. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంది. కాపలా కాసేటువంటి వాడు. సహజంగా కాపలా కాసేటువంటి వాళ్ళని ఎవరంటే వాళ్ళని పెట్టరు. మంచి పోరాటాలను పెడతారు, ధైర్యవంతులను పెడతారు. అసలే సమాధి అదే. వారు చాలా జాగ్రత్తగా కావలి కాయాలి. ఎందుకంటే వారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అట్లా ఉంటాయి, నియమ నిబంధనలు. అంత ధైర్యంగా ఉండేటువంటి వాళ్ళు ఆ దేవదూతను చూసినప్పుడు ఎలా పడ్డారట? చనిపోయినటువంటి వాళ్ళ వల్లే భయపడిపోయారు. దూత ఆ స్త్రీలను చూచి, ఇక్కడ ఒక్కసారి మనం ఆగుతాం. మీరు భయపడకూడదు. మీరు అనే ఆ పదం ఎందుకు పర్టికులర్ గా వాడుతారు? మీరు ఎందుకు వాడారు అంటే, వాళ్ళు పడిపోయారు అక్కడ. ఎవరు? కావలి వాళ్ళు పడ్డారు. కానీ మీరు పడకూడదు. కావలి వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంది. మీరు భయపడకూడదు. వాళ్ళు భయపడ్డారు, మీరు భయపడద్దు. లోకానికి సంఘానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవిశ్వాసికి విశ్వాసికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవిశ్వాసులు ఏంటంటే ప్రకృతికి భయపడతారు, విశ్వాసులు భయపడకూడదు. కొద్దిమంది ఆచారాలు ఎందుకు చేస్తారు చెప్పండి? అనవసరమైన ఆచారాలు ఎందుకు చేస్తారంటే భయపడి, ప్రకృతికి భయపడి. 10:1-2 ఒకసారి చూడండి. 20వ గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు వంశములారా, యెహోవా మిమ్మును గూర్చి వినండి. ఏమనగా అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడతారు. చూడండి, వాక్యం బాగుంది. అన్యజనుల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడతారు. అన్యజనులు భయపడతారు కాబట్టి మీరు భయపడవద్దు. మీరు భయపడి అన్ని సంబంధమైన ఆచారాలు చేయబోకండి. ఇది చేస్తే అది వస్తుందేమో, అది చేస్తే ఇది వస్తుందేమో, ఇది ఖచ్చితంగా చేయాలి. మీరు భయపడద్దు. ఎందుకంటే యు ఆర్ ద డిఫరెంట్ పీపుల్. మీరు ప్రత్యేకమైనటువంటి వాడు. అన్ని జనులకు మీకు ఎంతో వ్యత్యాసం అనేది. వారు భయపడి కింద పడిపోయారు, మీరు మాత్రము
భయపడద్దు. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు అన్నట్టు దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. పిల్లల దేవదూతలకి మనుషుల గురించి తెలుస్తూ ఉంటుంది. ఏంజెల్స్ నో గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల గురించి దేవదూతలకు తెలుసు. ఆనాడు సొదొమ గొమొర్రాలో భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత రాబోతూ ఉన్నటువంటి సమయంలో దేవదూతలు అక్కడికి పంపబడ్డారు. దేవదూతలు వెళ్ళి లోతు యొక్క భార్యను, లోతు యొక్క 2 కుమార్తెలను ఆ యొక్క విపత్తు నుండి, ఉగ్రత నుండి, ఊర్లో నుండి బయటకు తీసుకొచ్చారు. దేవుని ప్రజలు ఎవరో, వారు ఏం చేస్తున్నారో, ఎందుకు వచ్చారో దేవదూతలు చేస్తారు. ఏమని చెప్తున్నాడు దేవదూత? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియదు. మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో, మీరు ఏం వెతుకుతున్నారో నాకు తెలుసు అంటున్నాడు. పేతురుని తీసుకెళ్ళి చెరసాలలో పడేసాడు. చెరసాలలో ఉంటే దేవదూత అక్కడికి వెళ్ళి పేతురుని విడిపించి బయటకు తీసుకొచ్చాడు. మరి యొక్క ఆలోచనలు ఏంటో, ఆమె లైఫ్ స్టైల్ ఏంటో, ఆమె హృదయం ఎలాంటిదో గబ్రియలు తెలుసు. గబ్రియలు దేవదూత వచ్చి మరియతో సరే ఇక్కడ మీరు సిలువ ఏమంటున్నాడు? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచినాడు. The first resurrected message is given by the angel. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సందేశము మొట్టమొదటిగా ఎవరిచ్చారంటే దేవదూతలు ఇచ్చారు. ఏమని చెప్తున్నాడు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఇంకా క్లారిటీగా దేవదూతలు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడారు. చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. అందుకు అతడు కలవరపడకుడి. ఇక్కడ చూడండి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసు. అక్కడ మొత్తం అది రాయలేదు, నజరేయుడు అది రాయలేదు. సిలువ వేయబడిన, చదవండి, నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ. యేసు ప్రభువుకు సంబంధించిన జన్మను గురించి, యేసు ప్రభువుకు సంబంధించిన జీవితమును గురించి, ప్రభువుకు సంబంధించిన మరణమును గురించి, ప్రభువుకు సంబంధించినటువంటి పునరుద్ధానము గురించి అస్పష్టత అనేది ఎక్కడ లేదు. అన్ని స్పష్టంగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఈస్ డీటెయిల్డ్. ప్రభువుకు సంబంధించినటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అక్కడ దేవదూత గొర్రెల కాచుకునేటువంటి వారితో వచ్చి మాట్లాడతారు. మీరు వెళ్ళండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుంది. వాడు వెళ్ళినప్పుడు ఎగ్జాక్ట్ గా
అంటే దేవదూతలు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అదే వాడు చూశారు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఇక్కడ దేవదూతలు చాలా స్పష్టంగా ప్రభువుని గురించి, ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇంకా కొంచెం క్లారిటీగా మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నాం. పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని దూతలు ప్రకటిస్తా ఉన్నారు. పాపిష్ఠ చేతులకి మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, వారు ఆయన సిలువ వేస్తారు, 3వ దినమందు ఆయన వేస్తాడు. ప్రభు ఏదైతే ముందుగా చెప్పాడో అదే జరిగింది. ప్రభు ఏదైతే ముందుగా చెప్పాడో దాన్నే వీళ్ళు ఇక్కడ ప్రకటిస్తాను. ఇంకా దేవదూతలు అంటారు, ఏమంటారంటే సజీవుడైనటువంటి వాణిని మృతుల్లో వీరు ఎందుకు వెతుకుతా. ఆయన ఇక్కడ లేచి. మళ్ళీ మత్తయి సువార్తకి వెళ్దాం. 28వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ఇంకా పైన చదువున్నాము. ఆయన శిష్యులకు తెలియజేయు. ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి, ఈ మీకంటే ముందు గలిలయకి అనేది ఒక ప్రాఫెసీ పీరియడ్. ఆ ప్రవచనాన్ని ప్రభు ఎప్పుడు చెప్పాడు అంటే, చూడు మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చదువుదాం. 26. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. దీన్నే దేవదూతలు మరి మరి నొక్కి చెప్పారు. మీకంటే ముందు గలిలయకు వెళ్ళేది. సరే, ఇక్కడ దేవదూతలు మాట్లాడుతూ ఆ విషయాలను తెలియజేస్తారు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే చాలు. ఇదే జరిగినట్టుగా మనము చూస్తా ఉన్నాం. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పిస్తున్నాను, ఇదిగో మీతో చెప్పిస్తున్నాను. ఈ భాషా పదాలు మనము కొంచెం బాగా ఆలోచిస్తూ చదివినట్లయితే, ఇదిగో మీతో చెప్పిన్నాను అంటే ఐ కంప్లీటెడ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ. నేను చేయాల్సింది నేను చేశాను, నేను ముగించాను, నేను చెప్పేస్తాను మీతోటి. ఇక మీరు వెళ్ళాలి. ఏం దేవదూతలు వెళ్ళొచ్చు కదా పిల్లరా. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు, దేవదూతలు చేయాల్సినటువంటి పనులు దేవదూతలు చేస్తారు, మనము చేయాల్సినటువంటి పనులు మీరు వెళ్ళండి. నేను కాదు, మీరు వెళ్ళాలి. ఫస్ట్ రిజరక్షన్ మెసేజ్, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన సందేశాన్ని దేవదూతలు అందించారు. అందించుకున్నటువంటి సందేశాన్ని ఎవరు మోసుకెళ్తున్నారు? ఇక్కడ స్త్రీలు మోసుకెళ్తా ఉన్నారు. నిజంగా స్త్రీలకు చాలా ప్రయారిటీ అనేది బైబిల్లో మనం చూస్తాం. పిల్లలు, ఉమెన్ ఆర్ వెరీ బ్లెస్డ్. సో మెనీ ఉమెన్ ఆర్ వెరీ బ్లెస్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో అనేక మంది స్త్రీలు ఎంతో ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళుగా, ధనులుగా పిలవబడ్డారు.
మన దెబోరా గురించి మనం చూసాం. అంతమంది న్యాయాధిపతుల్లో ఒకే ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉండడం అనేది ఆ గ్రంథంలో ఆణిముద్ర లాంటిది. ఇప్పుడు దేవదూతలు చెప్పారు, స్త్రీలు బయలుదేరారు. చదవండి. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి చాలా భయముతో మహా ఆనందం. చూడండి, ఇక్కడ రెండు పదాలు ఆపోజిట్ వర్డ్స్ అయ్యి. భయం ఉంటే ఆనందం ఉండదు, ఆనందం ఉంటే భయం ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళకి రెండు ఉన్నాయి, ఒక పక్క భయము, ఇంకొక పక్క మహానందం. ఏంటో మహానందం అంటే మా ప్రభువు తిరిగి లేచాడు. ఒక పక్క భయం పుడతా ఉంది. దేవదూతను చూశారు వాళ్ళు. భయంతోనూ మహా ఆనందంతోనూ ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలప పరిగెత్తుచుండగా యేసు వారిని చూచి ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. జీసస్ ఎన్కౌంటర్డ్. యేసు ప్రభు వారిని ఎదుర్కొని శుభమని చెప్పాడు. ఈ ఈస్టర్ దినం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీకు శుభం, మీకు శుభమని చెప్పాడు. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, దే వర్షిప్ జీసస్, రిజరెక్టెడ్ జీసస్, పునరుద్ధారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును వారు ఆరాధిస్తా ఉన్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆయనే దేవుడు అన్న సత్యము రుజువు చేయబడింది. దేవుడినే కదా మనుషులు పూజించేది. వీళ్ళు ఆయన ఆరాధిస్తా ఉన్నారు, పూజిస్తా ఉన్నారు. ఇంగ్లీష్లో దే వర్షిప్ అన్నట్టు. ప్రభు ఎప్పుడైతే పునరుద్ధారమై తిరిగి లేచాడో ఆయన దేవుడు అన్నటువంటి సత్యము లోకానికి రుజువు చేయబడింది. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం దాకా 10వ వచనం దాకా ఉంటుంది. మృతుల్లో నుండి అంటది, ఆ మధ్యలో మృతుల్లో నుండి పునరుద్ధానుడు అయినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. చూడండి, నిరూపింపబడెను అంటే ప్రూవ్ అన్నమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి పునరుద్ధానుడయ్యాడో ఆయన దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. యూదులకి అర్థం బాగా తెలుసు. యేసుక్రీస్తు యూదులతో మాట్లాడుతూ దేవుణ్ణి నా తండ్రి అని అంటాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏంటైనా దేవుడు నా తండ్రి అని దేవునితో సమానంగా చేసుకుంటున్నాడే అంటారు. అంటే ఆ మీనింగ్ అనమాట. దేవుని కుమారుడు అనే మీనింగ్ యూదులకు బాగా తెలుసు. దేవుని కుమారుడిగా లేక దేవుడిగా ఆయన నిరూపించబడ్డాడు. వీళ్ళు దేవుడిగా ఆయన ఆరాధిస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిన ఉద్దేశం వేరు, అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు. వాళ్ళు జస్ట్ ప్రభువును చూసేదానికి వాళ్ళు రాలేదు. ప్రభు పునరుద్ధారుడై వారికి కనిపిస్తాడని వారికి తెలియదు. వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే వారు కొన్నటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు అందరూ ఆ శరీరాన్ని పూసేదానికి వచ్చారు అంతే. కానీ ప్రభు అక్కడ ఆయన పునరుద్ధారుడై తిరిగి వచ్చాడు. పునరుద్ధారుడైనటువంటి ప్రభువును మహా ఆనందంతో వాళ్ళు ఆరాధన చేశారు. యేసు
భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపునని. మళ్ళీ ఇంకో పదాన్ని మనం ఇక్కడ ఉంటున్నాం. పునరుద్ధారణమైనటువంటి ప్రభువు పై భాగంలో మీకు శుభము అని చెప్పాడు, ఇక్కడేమో భయపడదు. ఫియర్ నాట్, భయపడద్దు. వీళ్ళ మన జీవితంలో రకరకాల భయాలు, వ్యాధిని బట్టి కలిగే భయం, ఆర్థిక ఇబ్బందులను బట్టి కలిగే భయం, మనుషులను బట్టి కలిగే భయము, పరిస్థితులను బట్టి కలిగే భయం. We have different kinds of fears. అయితే ప్రభు అంటున్నాడు, భయపడద్దు, ఫియర్ నాట్, టేక్ హార్ట్. భయపడద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు ఏమన్నాడబ్బా, నా సహోదరులు వారికి చెప్పాలి. సహోదరులు అంటే శిష్యులు. 12 మంది శిష్యులు, ఒక ఆయన చనిపోయాడు, 11 మంది ఉన్నారు. కానీ సమూహం దగ్గర సందేశం స్త్రీలకు అందించబడింది. ఇంకా వేరే సువార్తలో వారి శిష్యులు వచ్చినట్టుగా, పేతురు వచ్చినట్టుగా యోహాను రాశాడు. సరే, మొత్తం మీద వీళ్ళు వెళ్ళి పునరుద్ధాన సందేశాన్ని శిష్యులకు తెలియజేశారు. చదవండి. వారు వెళ్ళుచుండగా చాలు. ఈ రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత మరి స్త్రీలకు కనిపించాడు. ఇంకొక సువార్తలో, మార్కు సువార్తలో ఆయన మొట్టమొదటిగా మగ్దలేన మరియకు కనిపించినట్టుగా రాయబడి ఉంది. ఏదైనప్పటికీ పునరుద్ధానమైనటువంటి ప్రభువు మొదటిగా స్త్రీలకు కనిపించాడు. మరి పునరుద్ధానం యొక్క సందేశము మొదటిగా స్త్రీలకు అందించబడింది. పునరుద్ధాన సందేశాన్ని మొదటిగా స్త్రీలు శిష్యులకు అందించారు. మరి యేసు ప్రభు ఏ విధంగా పునరుద్ధానుడు అయ్యాడు అన్నటువంటి విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మళ్ళీ సెకండ్ మెసేజ్లో అసలు పునరుద్ధానం అంటే ఏంటి, పునరుద్ధానం దేనికి అనే విషయాలు రెండవ మెసేజ్లో మనం ధ్యానం చేద్దాం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభా, వేకువనే నిన్ను వెతికేతను, నీ బలమును ప్రభావమును చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అన్న రీతిగా ప్రభా, మేము అట్టి తృష్ణ మీ విషయమై నిత్యము కలిగి ఉండటకు సహాయం చేయండి. మీ సన్నిధి విషయంలో, మీ వాక్యం విషయంలో అటువంటి ఆసక్తి, అటువంటి ఆశ మేము కలిగి ఉండటకు కృప దయచేయండి. ఏదైతే శ్రేష్టమైనదో దాన్ని మీకు ఇచ్చేవారముగా ఉండటకు కృప దయచేయండి. మా ప్రభా, మీరు కనికరించి సహాయం చేయండి. ప్రభా, మీరు ఇచ్చేటువంటి సమయం ఎంతో శ్రేష్టమైనది. ఆ సమయాన్ని మీకు ఇచ్చేవారముగా చేయండి. మా జీవితాల్లో మీరు ఏదైతే విలువైన వాటిని ఇచ్చారో ప్రభా, వాటిని మీకు ఇచ్చేవారముగా ఉన్నట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, సహాయం చేయండి. యవ్వన కాలం శ్రేష్టమైనదని మీ వాక్యం సెలవిస్తాం. యవ్వనస్తులు బలవంతులు అని మీ వాక్యం సెలవిస్తాం. యవ్వన కాలంలో కాడి మోయించులకు వేరు అని, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణం వంటి వారని, ఈ రీతిగా యవ్వనం గురించి ఎన్నో విషయాలు రాయించారు. ప్రభా, మీ స్తోత్రాలను కనికరించండి. అలాగే మా ప్రభా, మా జీవితంలో మీరు మాకంటూ ఒక ప్రత్యేకత ఇచ్చారు. లోకానికి మాకు ఎంతో తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఈ ప్రత్యేకతను మేము కలిగి జీవించడం కృప దయచేయండి. విశ్వాసికి అవిశ్వాసతో పొత్తెక్కడ అని మీ వాక్యంలో మేము చూస్తాం. కనుక ప్రభా, విశ్వాసముగానే జీవించడం కృప దయచేయండి. అనేక మందికి మీ పునరుద్ధాన సందేశాన్ని
అందించే వారముగా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. అవునైనా మీరు మానవులందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచిన మృత్యుంజయుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యందు మాకు గొప్ప భవిష్యత్తును గురించిన నిరీక్షణ కలదు. పునరుద్ధాన నిరీక్షణ మీ పునరుద్ధానం ద్వారా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం సందేశాన్ని మా వినికిడిలో దీవించండి. శుభమని మీరు తెలియజేస్తారు ప్రభా. మా జీవితంలో ఆ యొక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. భయపడవద్దని మీరు చెబుతా ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి ధైర్యం కలిగి జీవించుట కృప దయచేయండి. ఈ సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోగలిగినటువంటి దేవుడు, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.